అండి నమస్తే. ఈరోజు బ్రోకలీ చేస్తున్నాను కర్రీ రెసిపీ. మీ మటన్‌లో వేసి చేస్తున్నానన్నమాట. ఇది సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఇలా పచ్చగా ఉన్నది చూసి తీసుకురావాలండి. బ్రోకలీ ఇప్పుడు సీజన్‌లో దొరుకుతా ఉంది బాగా. దీన్ని కట్ చేసి సన్నగా ముక్కలు తరుక్కోవాలన్నమాట. ముందు మటన్‌ని మసాలాలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇది చివర్లో వేయాలన్నమాట తీసి. ఇది బాణీలు పెట్టి ఇది ముక్కలుగా తరుక్కున్నానండి. ఇది బ్రోకలీ ముక్కలుగా తరుక్కొని కొద్దిగా స్టీమ్‌లో కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. 5 నిమిషాలు సెపరేట్‌గా ఉడికించుకోవాలి. ఎక్కువసారి మాంసంతో పాటు చేస్తే ఇది తొందరగా ఉడికిపోతుందండి, మెత్తబడిపోతుంది. ఇది ఎలా ముక్కలుగా ఫ్లారెట్స్‌గా రావాలంటే ఇలాగే ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటూ ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలండి. ఇది సపరేట్‌గా ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత మసాలాలు అవి మటన్ చేసుకోవాలన్నమాట. ఇది ముందు చేసి పెట్టుకున్న తర్వాత అవి చేస్తాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు. చూడండి ఇలా బాయిల్ అయిపోయింది. ఇది ఇంత ఉడికితే చాలండి. ఎక్కువ ఉడికించినామంటే మటన్‌తో పాటు మెత్తగా అయిపోతుంది, కర్రీలో కలిసిపోతుంది అనమాట. బాగోదు రుచికి. ఇలా ముక్కలు ముక్కలుగా సపరేట్‌గా మెత్తగా పడుతుంది. ఇలా చేస్తే మెత్తగానే ఉంటుంది, ఆ తర్వాత సాఫ్ట్‌గానే ఉంటుంది. తర్వాత వచ్చింది ముక్కలు ముక్కల్లాగా కూడా కనపడుతుంది అనమాట కర్రీలోకి. ఇటు వేసి 5 నిమిషాలు పెట్టేస్తే చాలండి. చూడు బాగా ఇదైపోతుంది అది. సైడ్లో ఇప్పుడు మటన్ చేసుకుందాము. మటన్ కొని ఆయిల్ వేసానండి. యాజ్ ఇట్ ఈస్ లాగానే ఇది ఉల్లిపాయలు, కొద్ది మటనే కాబట్టి వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగనిద్దాము. ఒక 2 నిమిషాల్లో వేగిపోతుందండి. కొద్దిగా ఉప్పు వేసేస్తే ఇంకా తొందరగానే అయిపోతుంది. వేసే కాబట్టి వీటిలో తొందరగానే అవుతున్నాయండి వంటలు. కొద్దిగా ఉప్పు వేసేసినామంటే తొందరగా అయిపోతుంది అనమాట, వేగిపోతుంది ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 7 days కోసం అని నూరి పెట్టుకుంటానండి. ఎక్కువ రోజులు పెట్టుకోను, వాసన పోతుందని. 7 days కోసం పెట్టుకుంటాను అనమాట, కొద్ది కొద్దిగానే. బయటది కొనమండి. బయట చాలా మిక్సింగ్ కల్తీ చాలా జరుగుతూ ఉంది. అనారోగ్యం తెచ్చుకోవాలి. అందుకని ఇళ్ళలోనే వెల్లుల్లిపాయలు వెలిచి అల్లం చెక్కు తీసి అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. వారంలో ఒకసారి చేసి పెట్టుకుంటాను, ఫ్రెష్గా ఉంటుంది. రోజుకైతే చేసుకోలేము, కొద్దిగా మిక్సీలో నానదు కాబట్టి ఒక వారానికి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు వేస్తున్నామండి. వేగిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మాంసం వేసేస్తున్నాను. కొద్దిగానే అండి వేసేసి ఆ బ్రోకలీకి తగినంత అన్నమాట. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. ఉప్పు కారము, ఉప్పు వేసేసాం కాబట్టి ఇప్పుడు పసుపు అండి, ధనియా పొడి, కారము 1 స్పూన్ అనమాట. ఎక్కువ కారద్దండి, కారము 1 స్పూన్. ఇప్పుడు ఈ ముక్కలకు పట్టేట్టుగా బాగా కలుపుకొని
మటన్కు బాగా పట్టాలన్నమాట. ఉప్పు కారము అంత బాగా పట్టేట్టుగా పట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే మటన్లో ఉన్న నీరంతా ఆవిరయ్యి నూనె తేలుతుందండి. అప్పుడు మనము నీళ్లు కలుపుకొని కొబ్బరి వేసి మాంసాన్ని 3 విజిల్ వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి నూనె పైకి తేలింది. ఇప్పుడు కొబ్బరి వేసుకొని ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకొని కలిపేసి ఇప్పుడు ఒక గ్లాసు లేకపోతే 1.5 గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోతుందండి. మనకు ఒక 4 విజిల్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా చాలండి నీళ్ళు. అవ్వాలి. ఇది కుక్కర్ మూత పెట్టేసామంటే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది అయిపోయి వచ్చిందండి. ఇది దింపేస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఇందులోనే కొత్తిమీర వేసి పెట్టేస్తాను. ఇది కొత్తిమీర చల్లేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇందులో అది మాంసం ఉడికిన తర్వాత ఇందులో కలిపేయడమే అనమాట. ఇందులోగా ఆవిరిలో కొత్తిమీర కూడా మగ్గి బాగుంటుందండి. ఫ్లేవర్ అంతా కర్రీలోకి దిగుతుంది అనమాట. బ్రోకలీలో చాలా పోషకాలు ఉన్నాయండి, అందరికి తెలిసిందే. ఇది అలాగే స్నాక్ ఐటమ్ గాను, తర్వాత ఉదయం పూట టిఫిన్ గాను తింటారు చాలా మంది. బ్రేక్ఫాస్ట్ లో ఇలా ముక్కలుగా చేసుకొని బాయిల్ కొద్దిగా 5 నిమిషాలు ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసి బాయిల్ చేసేసుకొని దాంట్లో మిరియాలు ఉప్పు చల్లుకొని తింటారండి బ్రేక్ఫాస్ట్ గా. అది వచ్చి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు. ఆ తర్వాత దీన్ని సన్నగా తరుక్కొని మన కట్లెట్లో చేసుకోవచ్చు అండి. కట్లెట్లు వడల్లో కానీ వేసుకోవచ్చు, దేంట్లో అయినా కానీ వేసుకోవచ్చు, సమోసాల్లో కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి మాంసం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఇందులో వేసేస్తాం అన్నమాట. కలిపేసి రెండు కలిసేట్టుకు బాగా కలుపుకొని గ్రేవీ కర్రీ లాగా బాగుంటుందండి. ఇది చపాతీలో, అన్నంలో కానీ, రొట్టెల్లో కానీ ఎందులో అయినా సరే మనం తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూడండి. వేసవి ఎండలు మండుతున్నాయండి బాగా. పాపం ఎక్కువగా ఉంది. పిల్లలు బయట వెళ్ళొద్దు, పెద్దవాళ్ళు బయట వెళ్ళకండి. పల్చటి మజ్జిగ, నిమ్మరసము, కొబ్బరి నీళ్లు పిల్లలకు తాగించండి, మీరు తాగుతుండండి. ఆ తర్వాత చియా సీడ్స్ కదా నానబెట్టుకొని ఆ నీళ్ళు తాగండి. సాబుదానా చేసుకొని తాగండి, మనం అందులో వేసుకోవచ్చు. పాలుదలాగా చేసుకొని కూడా మనం అన్ని రసాల్లో కలుపుకొని తాగొచ్చు అండి. ఎలక్ట్రోల్ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. వడదెబ్బ తాకొచ్చు, తాకిన వెంటనే మన అది వేసుకోవచ్చు. ఇలా ఇది కర్రీ అండి. ఇంకో 2 నిమిషాలు ఇది గట్టి పడుతుంది. ఇంతేనండి. చపాతీలో దీంట్లో అంతా చాలా చాలా బాగుంటుందండి. ఇది ఉప్పు అంతా మనం అన్ని వేసుకున్నాం కాబట్టి ఇంకా వేయాల్సిన ఏమీ అవసరం లేదు. ఇదే అనమాట. ఇంకొద్ది గట్టి పడుతుంది, దగ్గరకు వస్తుంది. ఇది అంత పలచగా ఉంది కదా, అది దగ్గర పడుతుంది. సిమ్లో పెట్టేసినామంటే దగ్గర పడుతుందండి. అంతే, అయిపోయింది. కర్రీ రెడీ అనమాట. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంది అనిపిస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.